తెలంగాణ రాష్ట్రం నెత్తి మీద ఉన్న అప్పు 72,000 కోట్లు. కేసీఆర్ గారు దిగిపోయినాడు డిసెంబర్ 3, 2023 తెలంగాణ నెత్తి మీద ఉన్న అప్పు 3,52,000 కోట్లు. అంటే కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసిన అప్పు 2,80,000 కోట్లు. సంవత్సరానికి 10 ఏళ్లకు 2,80,000 కోట్లు అంటే సంవత్సరానికి సగటున 28,000 కోట్ల అప్పు. కానీ స్పీకర్ గారు ఏం చెప్తున్నాడు? 8 లక్షల కోట్ల అప్పు అయిపోయింది. ఇంకొక ఆయన డిప్యూటీ సీఎం గారు 9 లక్షలు అంటాడు, ఇంకొక ఆయన 10 లక్షలు అంటాడు. నోటికి ఎంత వస్తే అంత. వెనకటికి ఎవడో తన ముఖం బాగాలేకపోతే అద్దం బలగొట్టిండట ఇంట్లో. ఆయన ముఖం బాగాలేకపోతే అద్దం బలగొట్టుకుంటే ముఖం చక్కగా అయిపోతుందా? ఆలోచించాలి. నీకు పరిపాలన చేతనైతే లేదు స్పీకర్ గారు. నీ ప్రభుత్వానికి, నీ కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతనైతే లేదు. నేను ఉత్తగానే అంటలేను, ఓడిపోయిన బాధలు అంటలేను. ఎందుకంటున్నా అంటే సీదా ఒకటే అడుగుతున్న స్పీకర్ గారు, నేను 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా దొరుకుతుంది ఎట్లా? కాంగ్రెస్ రాగానే యూరియా మళ్ళొక్కసారి లైన్లు కట్టే పరిస్థితి వస్తుంది ఎట్లా? దమ్ముంటే సమాధానం చెప్పు. మీకు పరిపాలన చేతనైతే రైతులకు యూరియా ఇచ్చే తెలివి కూడా నీ ముఖ్యమంత్రికి ఎందుకు లేదు? నేను అడుగుతా ఉన్నా. ఒక యూరియానే కాదు, కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు చక్కగా వస్తుంది, ఇవాళ కరెంటు చక్కగా రాదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచినీళ్ళు చక్కగా వస్తాయి, ఇవాళ మంచినీళ్ళు కూడా ఇచ్చే తెలివి లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు రైతు బంధు పడుతుంది, ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు బంధు కూడా దిక్కు లేదు. ఆ రోజు ఏమన్నారు? ఎన్నెన్ని డైలాగులు కొట్టిన రైతులకు ఒక్కసారి యాద్ చేసుకోండి. మర్చిపోతే మీకు చూపెడదామని తెచ్చిన వీడియోలు ఒక్కసారి ఆ వీడియోలు చూపెట్టమ్మా. జరగండి, ఆమె స్క్రీన్ కట్టడం జరగండి. సౌండ్ వస్తలేదు. ఏ మళ్ళా పెట్టవా? సౌండ్ వస్తలేదు. వాళ్ళ ముఖాలేం చూస్తాం కానీ సౌండ్ పెట్టు. సౌండ్ వస్తలేదు. సరే, సౌండ్ ఆయన పెడతాడు కానీ మీకు ఒక్క ముచ్చట చెప్పాలి, అది మళ్ళీ పెడతా. సరే, కేసీఆర్ అప్పు చేసిండు, మీ స్పీకర్ అన్నది నిజమే అనుకుందాం. ఒక్క నిమిషం. స్పీకర్ గారు చెప్పారు తీసుకుంటే 10,000 ఇప్పుడు మంచిగా చేసినట్టు పెట్టవా? వీడియో పెట్టు. వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తాయి. ఎకరానికి 15,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చేటట్టుగా ఒక గ్యారంటీని కూడా మనం ప్రకటించాం. రైతు భరోసా, ఇందులో రైతులకు, కౌలు రైతులకు సంవత్సరానికి ఎకరాకు 15,000 రూపాయలు ఇచ్చే విధంగా, అదేవిధంగా నిరుపేదలైన కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని 2వ గ్యారంటీ కింద ప్రకటించడం జరిగింది. సో యజమానికి రావాల్సింది యజమానికి ఆయన ఖాతాలో పడుతుంది, కౌలు రైతుకు రావాల్సింది కౌలు రైతుకు వస్తుంది. భూమి లేని వాళ్ళు, ఉపాధి హామీ కూలికి పోయేటోళ్ళకు కూడా ఇందులో మేము మద్దతు పెట్టినాము. అంటే ఇప్పుడు అందరికి ఇస్తారు అంటే ఆల్మోస్ట్. అందుకే అంటే డబుల్ అవుతుంది. ఓవర్లాప్ కాదు. ఇందులో వస్తే ఇందులో రాదు, ఇందులో వస్తే ఇందులో రాదు. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా దమాక్ లేదా? ఇప్పుడు తీసుకుంటే 10,000. ఏమన్నా అంటేనేమో తిట్టిండి అంటారు. మళ్ళా ఏమన్నాడు ఆయనే? ఏమన్నాడు? రైతు బంధు ఎందుకు బంద్ అవుతుందయా? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా దిమాకు లేదా? మరి నేను అడుగుతున్నా స్పీకర్ గారు, 3 సార్లు రైతు బందే కొట్టినోడు ఏమని విలువాలే? రుణమాఫీ చేస్తా అని మోసం చేసినోడు ఏమని విలువాలే? ఎంత పచ్చి అబద్ధపు మాటలంటే, నవంబర్లో తీసుకుంటే 5,000, డిసెంబర్లో తీసుకుంటే 7,500, నవంబర్లో తీసుకుంటే 2,000, డిసెంబర్లో తీసుకుంటే 4,000 పెన్షన్. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరిలో ఒకరికే ఇస్తుండు పెన్షన్. నేను ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తా. పడ్డదా ఒక్క కౌలు రైతుకు? రైతు బంధు పడుతుందా అసలు? రైతు కూలీలకు 12,000 ఇస్తా. పడ్డదా? ఇన్ని దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చింది. వచ్చింది ఒక్కటే కాదు, వచ్చి అధికారంలోకి వచ్చిందే కాదు,
ఇలా మళ్ళొకసారి పచ్చి అబద్ధాలు ఏమన్నంటే అప్పుల పాలైపోయింది. మేమేం చేస్తాం? మీ స్పీకర్ గారు కదా చెప్పినట్టు అప్పులైపోయినాయి. జరా లొల్లి పెట్టకురు రాబాయి, పక్కన మీలో లేదు ఆగు. కాదండి కిందికన్నా దిగురు, కొద్దిసేపు డిస్టర్బ్ చేయకండి తల్లి ప్లీజ్. అప్పుల పాలు నిజంగానే అనుకుందాం. ఒక్క నిమిషం ప్రసాద్ అన్న చెప్పింది నిజమే అని ఒక్క నిమిషం అనుకుందాం. మరి సరే కేసీఆర్ అప్పు చేసిండు, ఏం చేసిండు కేసీఆర్ గారు అప్పు చేసి? ఏం చేసిండు అంటే 200 రూపాయల పెన్షన్ను 2000 రూపాయలు చేసి 46 లక్షల మంది గరీబోళ్ళకు ఆసరాయిండు కేసీఆర్. అవును కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు అప్పు చేసి? 14 లక్షల మంది ఆడపిల్లలకు ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు మేనమామలాగా ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 14 లక్షల మంది ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేసిండు. అవును కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు చేసి? 15 లక్షల మంది ఆడబిడ్డలకి మగ పిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు ఇచ్చి వాళ్లకు పెద్ద దిక్కై నిలబడ్డాడు. అవును కేసీఆర్ అప్పు చేసిండు. 1022 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి దగ్గర 7 లక్షల మంది పిల్లలకు చదువు చెప్పించిండు కేసీఆర్. అవును కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు చేసి? మీ వికారాబాదును దశాబ్దాల మీ కలను జిల్లా చేసి ఎస్పీని కలెక్టర్ను ఇక్కడ కూర్చోబెట్టిండు కేసీఆర్. అద్భుతమైన కలెక్టరేట్, అద్భుతమైన ఎస్పీ కార్యాలయం కట్టి దశాబ్దాల మీ కళ వికారాబాద్ జిల్లా కావాలన్న కళ నెరవేర్చిండు కేసీఆర్. అవును కేసీఆర్ అప్పు చేసిండు. ఏం చేసిండు చేసి? రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలోనే ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే. అట్లాంటిది రంగారెడ్డి జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ ప్రభుత్వ రంగంలో లేకపోతే, ఒక్క రంగారెడ్డి జిల్లాలో కాదు, రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్లో, మొత్తం 33 జిల్లాల తెలంగాణలో 33 మెడికల్ కాలేజీలు, 33 నర్సింగ్ కాలేజీలు కట్టించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఇలా డాక్టర్లు అయ్యే అవకాశాన్ని కల్పించిండు కేసీఆర్. అవును కేసీఆర్ అప్పు చేసిండు. కరెంటు ఇయ్యక మీరు సతాయిస్తుంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కొత్త సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు, కొత్త ట్రాన్స్ఫారంలు అన్ని పెట్టి 24 గంటల కరెంటు రైతులకు ఇచ్చిన మొగాడు మొనగాడు కేసీఆర్. మీరు అంధకారంలో ఇడిచిపట్టిపోతే తెలంగాణని, ఆ తెలంగాణను చక్కగా చేసిండు కేసీఆర్. అవును కేసీఆర్ అప్పు చేసిండు. 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 11 సార్లు వేసిన నాయకుడు భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కడు కేసీఆర్. నేను అడుగుతున్నా స్పీకర్ గారిని, రేవంత్ రెడ్డి గారిని, మరి కేసీఆర్ అప్పు చేస్తే ఏం చేసిండు అంటే ఇంకో గంట చెప్తా నేను. గన్ని పథకాలు ఉన్నాయి మనం చేసినాయి. మరి మీరొచ్చి 2.5 ఏళ్ళ 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అంటివి, 100 రోజుల్లోనే అటున్న చంద్రుణ్ణి తీసుకొచ్చి ఇటు పెడతా అంటివి. మరి ఏమాయ్? 100 రోజుల్లోనే విద్యా భరోసా కార్డు, 100 రోజుల్లోనే రైతు భరోసా, 100 రోజుల్లోనే మహిళలకు 2,500 ఒక్కలకన్నా ఇచ్చినవా? ఇది ఒక ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. నేను అడుగుతున్న స్పీకర్ గారిని, మీరే కదా చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ అని పెట్టి దళిత బంధు కాదు, మేమొస్తే కేసీఆర్ 10 లక్షలు ఇస్తుండు, మేము 12 లక్షలు ఇస్తామన్నావు, యాదికున్నదా? ఇంకా అందానికి అంబేద్కర్ గారి పేరు పెట్టిండు, అంబేద్కర్ అభయ హస్తం అని చెప్పి. ఇచ్చినవా 12 పైసలు అన్నవనికన్నా? ఇచ్చిండా?